హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన లోకల్ గైడ్ తెలుగు పత్రికలోని మెయిన్ బ్రైట్స్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయి. రష్యా చమురుపై EU ఆంక్షలు, భారతీయ షిప్పింగ్ కంపెనీలపై ఎఫెక్ట్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం రష్యాను ఆర్థికంగా బలహీనపరిచేందుకు EU చర్యలు, రష్యాను ఏకాకిని చేయాలనే ప్రయత్నం అన్నమాట. మొత్తానికైతే ఆ యుద్ధ వాతావరణంలో మొత్తం ప్రజలందరూ చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చిన్న చిన్న పిల్లలు అసలు యుద్ధం అంటే ఏంది, ఈ సైనికులు అంటే ఏంది, గన్నులు అంటే ఏంది, ఈ బాంబులు అంటే ఏంది అని తెలియని వాళ్ళు కూడా, నాయకులు కూడా చనిపోవడం జరిగింది. ఆస్తి నష్టము, ఆర్థిక నష్టము, ప్రాణ నష్టము. సో ఈ విధంగా ఒక యుద్ధ వాతావరణంలో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాపాడుకోవాలని చెప్పేసి అనుకుంటారు. చిన్న చిన్న పిల్లల్ని భుజాలను చేసుకొని కాళ్ళు ఇరిగిపోయి, చేతులు ఇరిగిపోయి, గాయాలతోని చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్. సో ఈనాడు ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరగకుండా శాంతియుతంగా చర్చలు జరుపుకొని యుద్ధ వాతావరణం నెలకొనకుండా చూసుకోవాల్సిందిగా బాధ్యతలు అందరి మీద ఉన్నది. ఈనాడు ప్రతి దేశ ప్రధానుల మీద ఉన్నది. ఈ విధంగా అయితే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా బాంబులు గన్నులతోనే సమస్యలు పరిష్కారం అయితే అంటే ఈనాడు భూమి మీద ఎవరు మిగిలేటటువంటి పరిస్థితి ఉండదు. అసలు శాంతియుతంగా సామరస్యంగా చర్చలు జరుపుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాల్సిందిగా మేము కోరుతాం. విద్యార్థుల ఆత్మహత్యలపై కదిలిపోయిన సుప్రీంకోర్టు, నివారణకు సంచలన మార్గదర్శకాలు. దేశంలోని ప్రతి 100 ఆత్మహత్యల్లో 8 మంది విద్యార్థులు. ఆత్మహత్యల నివారణకు 15 సమగ్ర మార్గదర్శకాలు విడుదల చేసిన సుప్రీంకోర్టు. NCRB 2022 డేటా ఆధారంగా జారీ. విశాఖపట్నంలో నీట్ విద్యార్థి ఆత్మహత్యపై CBI దర్యాప్తునకు ఆదేశం. వాస్తవానికి ఈనాడు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి వారు రైతన్నలు ఉంటున్నారు, సామాన్య ప్రజలు, అప్పుల బాధతో ఒకరు. సో వీటన్నిటికీ మించి ఈనాడు విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలు చాలా బాధాకరంగా కనిపిస్తున్నాయి. ఆ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఆ విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకుంటే వారు పెంచి పెద్ద చేసి కష్టపడి వారు మంచి స్థాయిలో ఉండాలని చెప్పేసి కలలు కన్నటువంటి ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లలు చనిపోతే ఎంత బాధాకరంగా సార్ ప్రజలు ఆలోచించుకోవాలి. సో ఈనాడు ఆర్థిక స్తోమత లేకపోయినా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివించాలి, వాళ్ళు మంచి స్థాయిలో ఉండాలి. మేము కష్టపడతా ఉన్నాం కానీ మాలాగా మా పిల్లలు కష్టపడొద్దని చెప్పేసి ఎంతో ఆలోచనతోని పేరు మీద ఉన్నటువంటి పుస్తకాలు అమ్ముకొని, బంగారాలు అమ్ముకొని, భూములు పిరిపెట్టుకొని పిల్లలను చదివిస్తూ ఉంటారు. సో ఈనాడు ఎక్కడ ఏం జరుగుతుందేమో తెలియదు కానీ ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయి కాబట్టి సో దాని మీద సుప్రీంకోర్టు విచారణ వేయడం కానీ. సో ఈనాడు అవేర్నెస్ ప్రతి స్కూళ్ళల్లో ఈనాడు సైకియాట్రిస్ట్ డాక్టర్స్ ఉంటారు. సో మోటివేషనల్గా చేసేటటువంటి వారు ఉంటారు. సో ఈ బాధలు, ఈ కష్టాల నుంచి మనం బయట ఖచ్చితంగా పడతాము. ప్రజలు ఉన్నటువంటి యువకులు, విద్యార్థులు ఆత్మహత్యల జోలికి వెళ్ళొద్దు. కష్టాలు వచ్చినాయని చెప్పేసి ఒక ఆత్మహత్యనే మనము దారిగా ఎంచుకుంటే కరెక్ట్ కాదు. కాబట్టి మనోధైర్యాన్ని పెంపొందించుకోవాలి. మనంతలో మనం ధైర్యంగా ఉండాలి. మనకు ఎవ్వరు సపోర్ట్ చేసేటం లేరని కాదు, మన ఆత్మధైర్యమే మనకు ఒక మిత్రుడిగా భావించుకొని ముందుకెళ్ళాలి. కానీ ఆత్మహత్యలు పరిష్కారం కాదు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆత్మహత్యల జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఆ సపోర్ట్ మన తల్లిదండ్రులు ఖచ్చితంగా ఎక్కడ ఏదేమైనా సరే ఎట్లన్నా ఉంటారు. కాబట్టి ఆ తల్లిదండ్రుల గురించి వాళ్ళు మన గురించి కష్టపడ్డారు కాబట్టి వాళ్ళకి మనం ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించుకోవాలి. ఒక్కసారి ఫెయిల్ అవుతుండొచ్చు, 2 సార్లు ఫెయిల్ అవుతుండొచ్చు, 10 సార్లు ఫెయిల్ అవుతుండొచ్చు. కానీ ఇవన్నీ అనుభవాలతో నువ్వు గట్టెక్కినప్పుడు నీ జీవితం చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. సో విద్యార్థులు ఆత్మహత్యల జోలికి వెళ్ళొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం. గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మంత్రి వర్గ సభ్యుల సమక్షంలో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అశోక్ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయించినట్టుగా చూసుకోవచ్చు. మొత్తానికైతే గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం చేశారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ ద్వారా పెట్టుబడులు సాధనే లక్ష్యం. సింగపూర్ కు సీఎం చంద్రబాబు. సింగపూర్ వెళ్తున్న సీఎం చంద్రబాబు బృందం. చంద్రబాబు వెంట లోకేష్, నారాయణ, టీజీ భారత్ 5 రోజుల పాటు సింగపూర్ లో పర్యటన. మొత్తం అయితే మన చంద్రబాబు నాయుడు గారికి వల్ల ఆంధ్రప్రదేశ్ మొత్తం కలకలలాడుతుంది అనుకోవాలి. ఎందుకంటే అక్కడ సెంట్రల్ సపోర్ట్ ఉన్నది, నరేంద్ర మోడీ గారి సపోర్ట్ ఉన్నది, పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు. సో కలిసిమెలిసి ఈనాడు ఒక ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారు కాబట్టి మంచిగా అభివృద్ధి చెందాలి. సో సెంట్రల్ నుండి ఏపీ ప్రభుత్వానికి కాకుండా తెలంగాణ వైపు కూడా అన్వేషించాలి. ఎందుకంటే ఆర్థికంగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు కూడా దృష్టి పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరింత దిగజారిన ఏపీ ఆర్థిక స్థితి. వైఎస్ జగన్ ఆందోళన. ఈయనేమో మన చంద్రబాబు నాయుడు గారు అందరితో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఈనాడు పారిశ్రామికంగా, ఆర్థికంగా ఎదగడానికి, నిరుద్యోగుల సమస్య నిర్మూలించడానికి వివిధ కంపెనీలతోని వివిధ స్టేట్లలో పెరిగి డెవలప్మెంట్ గురించి ఆ కంపెనీస్ని తీసుకురావడం కృషి చేస్తున్నారు. ఇక జగన్ అన్ననేమో ముచ్చట దిక్తుంది అనమాట మొత్తం మీద.
రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే తెలంగాణ జాగృతి ఊరుకోదు కవిత. మీరు మంచిగా నిలబెట్టుంటే అయిపోవు కదా కవిత. రాష్ట్రానికి నష్టం ఎందుకు జరుగుతుంది? ఆర్థికంగా ప్రజలు కట్టేటటువంటి ట్యాక్సులు సరిపోతలేవు. మీరు ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ఏ పార్టీ వచ్చినా సరే, ఈనాడు గతంలో బీఆర్ఎస్ అయితేనేమి, అంతకుముందు కాంగ్రెస్ అయితేనేమి, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ అయితేనేమి, ఏది ఏమున్నా సరే ఈనాడు ఉచిత పథకాల వల్ల ఆర్థికంగా నష్టపోతున్నాము. ఉచిత పథకాలు ఇచ్చుడు బంద్ చేసి పేద ప్రజలకు కావాల్సినటువంటి విద్య, వైద్యము ఇవి ఇవ్వండి. ఉద్యోగ అవకాశాలు, వాళ్ళు విద్య చక్కగా ఉంటే ఎంతోమంది విద్యార్థులు ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో పలుగు పారాలు పట్టుకొని కూలి పనికి ఊరు ట్రాక్టర్లు నడుపుకుంటా, దున్నుకుంటా, తోటలలో పని చేసుకుంటా, కూరగాయలు చెప్పబోతున్నారు. మీరు అదే గవర్నమెంట్ స్కూల్ని పెంపొందించుకుంటే ఈ సమస్య వచ్చేది కాదు కదా. అదేళ్ళు పరిపాలించినారు. నేను మళ్ళీ ముచ్చట ఇప్పుడు రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే తెలంగాణ జాగృతి ఊరుకోదని చెప్పేసి ఎవరు చేసినారు? స్టార్టింగ్ ఎవరు చేసినారు? పునాది ఎవరు చేసినారు? ఇతరులు తప్పు చేస్తే మనం సరిదిద్దాలి కదా. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు అంతా అదే చేసుకుంటూ పోతున్నారు. ఈనాడు ఉచిత బస్సు ఎందుకు? ఏమిటి విద్యార్థులకు పెట్టేది ఉండే అందరికీ పెట్టడంతో ఆర్థికంగా ఆర్టీసీ నష్టపోతున్నారు. మళ్ళీ ఉచిత పథకాలు తీసుకురావడం, ఉచిత బస్సు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ప్రజలను సోమరిపోతులను చేయడానికి తప్ప ఏం లేదు. ధనాన్ని ప్రజాధనం దుర్వినియోగం చేసుడు అంతే. ప్రజలు కూడా దీంట్లో జాగ్రత్తగా ఉండాలి. మనని కొట్టి మనకే పెట్టరు తప్ప వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి పెట్టారు ఉచిత పథకాలు అంటే. థాయిలాండ్లో ఘర్షణ, కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన కాంబోడియా. థాయిలాండ్ కాంబోడియా మధ్య ఘర్షణలు. కాంబోడియాలో 13 మంది, థాయిలాండ్లో 15 మంది మృతి. ఇరు దేశాల మధ్య రాకెట్ దాడులు, ఫిరంగి కాల్పులు. ఐక్యరాజ్య సమితిలో వారి వేడిగా చర్చ. ఐక్యరాజ్య సమితి కొంచెం యాక్టివ్గా ఉంటే బాగుంటుంది. అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధాని మోడీ. పిఎం మోడీ రిమైన్స్ మోస్ట్ ట్రస్టెడ్ లీడర్ ఇన్ ద వరల్డ్. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ గ్లోబల్ లీడర్ సర్వే, ఈ సర్వేలో అత్యంత విశ్వసనీయ నేతగా మోడీకి అగ్రస్థానం. మోడీకి దాదాపు 75% మంది మద్దతు అన్నట్టు మనం చూసుకోవచ్చు. డొనాల్డ్ ట్రంప్కి 44, అదేవిధంగా కెరెన్ కిల్లర్స్ స్వటర్ 48, అదేవిధంగా 53% క్లౌడా షిన్బెమ్, అదేవిధంగా యాంటోనీ ఆల్బెనిస్ 54, మార్క్ కార్నీ 56, జేవియర్ మైలీ 57, అదేవిధంగా లీ జీ మ్యూంగ్ 59, నరేంద్ర మోడీ 75% చూసుకోవచ్చు పర్సంటేజ్. అంటే చూసుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ ఇలా చెప్తే దేశ ప్రజలు ప్రపంచంలో వినాలి. ఈనాడు నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ ఎట్లుంది, ఆయన గ్రాఫ్ ఎట్లుంది చూసుకోవాలి. మొత్తం నియంత పాలన అంటే గిట్లుంటుంది అనమాట. నేను చెప్పింది వినాలంటే కూర్చోబెడతాను. నేను ఆ గద్దె దింపి పక్కకు కూర్చోబెడతారు. ఇప్పుడు నువ్వే గద్దెలు ఉండవు కదా. వారికి ఈ దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. కార్గిల్ అమరవీరులకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులు. కార్గిల్ యుద్ధం జరిగి నేటికి సరిగ్గా 26 ఏళ్లు. కార్గిల్ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ రక్షణ మంత్రి రాజ్నాథ్ ట్వీట్. యుద్ధంలో వారి త్యాగం మన సాయుధ దళాల అంచనాల సంకల్పానికి నిదర్శనమన్న రాజ్నాథ్. వాస్తవానికి మనం ఈ మహనీయులను ఉన్నటువంటి ఇది ఆ సోల్జర్స్ ని కార్గిల్లో యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోయినటువంటి ఎంతో మంది సైనికులకు మనం రుణపడి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాడి ఈనాడు భారతదేశం కోసం వాళ్ళు చేసిన త్యాగం మరవలేనిది. కాబట్టి మనందరం రుణపడి ఉండాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు. ప్రజలు, రైతన్నలు, ప్రయాణాలు చేసేటటువంటి వారు జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఉంది. ఎందుకంటే ఈనాడు ఆ వర్షాల కారణమైన గుంతల వల్ల 2 వీలర్స్ యాక్సిడెంట్ కావడం, చనిపోవడం జరుగుతుంది. వార్తల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఆదాయాలు లేవు, శరవేగంగా అప్పులు. కాగ్ నివేదికను ప్రస్తావిస్తూ ఢిల్లీలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ జగనాన్న చెప్తున్నా అనమాట ఈ ముచ్చట. ఆదాయాలు లేవంట మరి ముచ్చట. మరి నువ్వు ఎందుకు తెలియదు చెప్పే జగనాన్న? నువ్వు తెచ్చి పెడితే అయిపో కదా నీ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఢిల్లీలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఓఎస్డీల పరస్పర దాడి. వీళ్ళకి ఎట్లుందంటే నువ్వా నేనా అన్నట్టు ఉంది. ఇప్పుడు నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా, నువ్వు కిట్టే మేగితే అన్నట్టు ఉంది అనమాట. భద్రాచలం వద్ద 32 అడుగుల దాటిన గోదావరి నీటి మట్టం. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో క్రమంగా పెరుగుతున్న నీటి మట్టం. మొత్తం మీద చెరువులు మొత్తం జలకలగా నిండుకున్నగా మనకు కనిపిస్తా ఉంది ఈ వర్షాల కారణంగా. సో ఇది ప్రజలను మనం చూస్తాం ఈరోజు మన లోకల్ గైడ్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేషన్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు. నమస్తే.